భవిష్యత్ అవసరాల కోసం ముందే ఊహించి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒక ఛానల్ ఒక పత్రిక పెట్టుకున్నారు. కొంత నిజాలు చెప్పి కొంతైనా అప్పుడప్పుడు ప్రజలకు ఏమన్నా కాస్త ఉపయోగపడే కథనాలు, ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తే వాటిని ప్రశ్నిస్తే బాగానే ఉండేది. కానీ పొద్దున్న లేస్తే నిత్యం అబద్ధపు రాతలు, అసత్యపు ప్రచారాలు, బోటకపు బురద వార్తలు, ఇదే ఆ పత్రిక నిత్య కృత్యం. ఇప్పటివరకు ఆ పత్రిక పేరు సాక్షి, ఇక నుంచి ఆ పేరు మారిపోయింది. దాని పేరు యాక్చి. ఎందుకంటే చెప్తాను పత్రిక పేరు ఎందుకు మారిందో. అఫీషియల్గా కూడా మార్చుకుంటే మార్చుకోవచ్చు, దానికి తగిన పరిస్థితి ఉంది. అంటే పొద్దున్న లేస్తే అమరావతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి మీద ఏడుపు. దాంట్లో ఏదో ఘోరం జరిగిపోతోందని, ప్రజల డబ్బు లక్షల కోట్లు దాని మీద పెట్టేస్తున్నారని అవాస్తవాలు. అదొక సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, గ్రీన్ఫీల్డ్ రాజధాని, ఇవన్నీ నిత్యం చెబుతూ ఉన్నా కూడా కానీ ప్రజలను ఏదో రకంగా తప్పుదారి పట్టించాలని కథనాలు. ఇప్పటికీ దాని మీద జగన్ రోజు బురద జల్లుతూనే ఉంటారు, ఆయన మాటల్లో కానీ, ఆయన పత్రికల్లో కానీ, ఆయన ఛానల్స్లో కానీ, ఆయన సోషల్ మీడియాలో కానీ. అదొక వ్యవస్థ ఉంది కదా, మళ్ళీ ఇంకో బురద వ్యవస్థ. అంటే అక్కడ ఏదో లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, ఒక చదరపు గజానికి లేకపోతే చదరపు అడుగుకి ఎంత అయిపోతుంది, అది అసలు రివర్ బేసిన్లో ఉంది అని ఈ మధ్య ఏదో ఆయన మాట్లాడి వెళ్ళిపోయారు. అదొకటి. తాజాగా ఆంధ్రులకు తెలుగువారి గర్వకారణమైన నందమూరి తారక రామారావు, ఆయన విగ్రహం పెట్టుకుంటే తప్ప? ఒక భారీ స్థాయిలో ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ యూనిటీ, స్టాట్యూ ఆఫ్ ఎట్లా ఉందో అలాంటి విగ్రహాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి విగ్రహాలు స్థాయిలో తెలుగు ప్రైడ్ అని ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఒక ప్రతిపాదన, దాని మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి, మొదలుపెట్టారు. దానికి ఆల్రెడీ కులం, అంటే ఫస్ట్ ఏదైనా మొదలు పెట్టాలంటే దానికి ఒక కులం అంట కడతారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ప్రపంచంలో ఏ ప్రాంతానికి కూడా, ఒక రాజధాని ప్రాంతానికి కులాన్ని అంటగట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఫేక్ పార్టీ. ఒక రాజధానికి ప్రాంతము, కులము అంటగట్టిన పార్టీ. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడదామంటే దాని మీద లేనిపోని దుష్ప్రచారాలు, దానికి ఎంత ఖర్చు అయిపోతుంది, అంత ఖర్చు అయిపోతుందని. అసలు దాన్ని ప్రభుత్వం డబ్బులతో కాకుండా పీపీపీ మోడల్లో కట్టాలి అనే ఆలోచన ప్రపోజల్ ఉంది, అది ఇంకా చర్చల్లోనే ఉంది. దాని తాలూకా డిజైన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇలా ఉండొచ్చు కడితే. వాట్స్ రాంగ్ ఇన్ దట్? మదరాసీలు అసలు తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపే లేని పరిస్థితుల్లో మదరాసీలు అని ఉన్నప్పుడు అక్కడి నుంచి తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగు వాళ్ళు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, మీరు అమెరికా, లండన్, కెనడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రముఖ సంస్థల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. దానికి ఒక రకంగా మొదట గుర్తింపు తీసుకొచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ఐటీ తోటి చంద్రబాబు నాయుడు. ఆయన విగ్రహం పెట్టుకుంటే తప్ప. పోలవరం పూర్తి కాకుండానే పెద్ద వైఎస్ఆర్ విగ్రహం పెట్టాలి మీరు ప్రయత్నం చేయలేదా మీ హయాంలో? అక్కడేమీ చేయకుండానే అంబేద్కర్ లాంటి సంస్కరణశీల కన్నా మించి ప్రతి ఊరూరా వైఎస్ఆర్ విగ్రహాలు మీరు పెట్టలేదా? మరి ఎన్టీఆర్ విగ్రహం పెడితే తప్పేంటి? దాని మీద ఒక బురద రాతలు. సరే, కమింగ్ టు యాక్చి. ఎందుకంటే ఆంధ్రజ్యోతికి 1986లో ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయానికి, ఆంధ్రజ్యోతి కంటే ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయం కోసం అప్పటి దిదెన్ చీఫ్ మినిస్టర్ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రేటు ప్రకారం డబ్బు కట్టిస్తే కేటాయించిన స్థలం ఎకరన్నర. అప్పుడున్న రేట్ ఎంత? 86లో ఎంత రేటు ఉంటుంది దాని ప్రకారం కట్టి ఇచ్చిన స్థలం. దాని తర్వాత బఫర్ జోన్లో వస్తోందని చెప్పి దాన్ని వెనక్కి తీసేసుకున్నారు. వెనక్కి తీసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ తిరిగి ఆంధ్రజ్యోతి ఆఫీస్ కోసం ఇచ్చిన భూమి కదా, దాన్ని తిరిగి కేటాయించమని అడిగితే 2012లో దానికి తిరిగి మళ్ళీ కేటాయింపులు చేసింది అప్పటి ప్రభుత్వం. 2012లో కూడా కేటాయించింది రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం కేటాయింపులు జరిగాయి. అది కూడా అప్పనంగా చేయలేదు. 50 లక్షల రూపాయలు కట్టిన తర్వాత
అప్పుడున్న రేటు ప్రకారం ఆ ముందు తీసేసుకున్న ల్యాండ్కు పక్కన అంటే 74 సెంట్లు బఫర్ జోన్ కోసం ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటే ప్రత్యామ్నాయంగా 2017లో అదే విస్తీర్ణంలో దాని వెనుకొక 50 సెంట్లు పక్కన ఒక 24 సెంట్లు కేటాయించారు. సో ఇది కొత్త కేటాయింపు కాదు, ఉచితంగా కేటాయింపు చేసింది అసలు కాదు. ఇది ప్రేక్షకులు గమనించాలి. ఎందుకంటే ఇది 2 రోజుల నుంచి ఈ బురద సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తున్నారు. అలాగే నిన్న యాక్చే పత్రికలో ప్రధానమైన బ్యానర్ కథనంగా ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ ఒక తప్పుడు కథనం ఒకటి ఇచ్చారు. అంటే దీని వెనకాల ఏం జరిగింది, అంటే దీనికి 15 కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇచ్చేశారని ఇక్కడ మీకు చూపిస్తుంది. 86లో దానికి సంబంధించిన జీవో, కేటాయింపుకి సంబంధించిన జీవో, 15 కోట్ల విలువైన భూమి కేటాయించేశారంటూ కథనం. ఇది ఎక్కడ, విశాఖ పరదేశీ పాలనలో 1.5 ఎకరాల కేటాయింపుకి సంబంధించి తీసుకున్న భూమి తిరిగి కేటాయించాలి. 2016లో తిరిగి ప్రభుత్వాన్ని కోరింది ఆంధ్రజ్యోతి యాజమాన్యం. సో అసలు ప్రభుత్వం ఉత్తర్వులేంటి, దాని వెనకాల జరిగిన ఫైల్స్ ఏంటి, ఏం జరిగింది, హైకోర్టుని ఆంధ్రజ్యోతి ఆశ్రయించిన తర్వాత హైకోర్టు ఏం చెప్పింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే 2019లోనే కన్నేసాడు దీని మీద. మీరు నిర్మాణాలు చేయలేదు కాబట్టి మేము ఆ భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదు, కేటాయించి 2.5 ఏళ్ళు అవ్వలేదు, అక్కడది కొండలు గుట్టల్లో ఉంటే దాన్ని అంతా కార్యక్రమం జరుగుతోంది, దాన్ని అంతా ప్లెయిన్ ల్యాండ్గా మార్చేది. ఈలోపే ఆయన రావడం, దీన్ని ఎలా వెనక్కి గుంజుకోవాలని ఒక ఆలోచన చేయడం. సో మొత్తానికి 2020లో వెనక్కి తీసేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రజ్యోతి యాజమాన్యం కోర్టుకు వెళ్ళింది. దాని మీద క్లియర్గా హైకోర్టు, గౌరవ హైకోర్టు చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం చెయ్యండి అని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఆయన వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఏ వ్యవస్థలను లెక్క చేయడు కాబట్టి, లెక్క చేసే అలవాటు లేదు కాబట్టి దాన్ని ఏం లెక్క చేయకుండానే ముందుకెళ్ళాడు. మళ్ళీ తిరిగి ప్రభుత్వం మారిన తర్వాత ఆ కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఎప్పుడు జరిగింది ఎలకేషన్, అది 2025 డిసెంబర్ 12న ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అంటే గత ఏడాది డిసెంబర్ 12న. మరి ఈ ఇన్ని రోజులు ఏం చేసింది? సడన్గా ఏం గుర్తుకొచ్చింది అంటే వాళ్ళ అవినీతి కార్యక్రమాలు వరుసగా బయటపడుతూ, లిక్కర్ స్కామ్ వ్యవహారాలు, లేకపోతే ఈ కల్తీ మద్యం వ్యవహారాలు, అమరావతి మీద మీరు కక్కే విషయం, ఇవన్నీ వరుసగా బయటపెడుతూ కథనాలు ప్రసారం చేస్తూ రాస్తున్నందుకు ఏదో రకంగా బురద జల్లాలి. ఆ బురద జల్లే కార్యక్రమంలోనే ఈ తప్పుడు రాతలు. మేము ఊరుకుంటామా? అందుకే డాక్యుమెంట్లతో సైతంగా, టైం లైన్స్తో సహా, ఇంకా నేను డిబేట్లో చెప్తా, టైం లైన్స్తో సహా ఎప్పుడెప్పుడు ఏం జరిగాయి, కేటాయింపులు ఏం జరిగాయి, ఎంత డబ్బు కట్టారు, అది ఎప్పుడు వెనక్కి తీసుకున్నారు, ప్రత్యామ్నాయంగా కేటాయించమని ఎప్పుడు ఆర్డర్స్ వచ్చాయి, దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి ఎందుకు తీసుకుంది, మళ్ళీ ఆంధ్రజ్యోతి కోర్టుకి ఎప్పుడు వెళ్ళింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కేటాయించారు, ఇవన్నీ టైం లైన్స్ ఉంటాయి కదా మా దగ్గర. సో మీరు రోతపత్రిక ఆ నీలి విషయం ఎంత చిమ్మినా కూడా నిజాలు దాచలేరు కదా. ఆ నిజాలు మా దగ్గర లేకపోతే అప్పుడు కంగారు పడాలి. కానీ వాస్తవాలన్నీ డాక్యుమెంటెడ్గా ఉన్నప్పుడు అవి ప్రజెంట్ చేసి ప్రజలకు నిజం చెప్తాం. ఇది మీకోసం చెప్పేది కాదు. ప్రజలు ఎవరన్నా ఒకవేళ పొరపాటు పడితే కనుక, ఏదో కూటమి ప్రభుత్వం ఇన్ని కోట్లు ఇచ్చేస్తోంది అనుకుంటే కనుక వాళ్ళకి నిజాలు తెలియాలి కాబట్టి ఇది చెప్తున్నాం. అంటే ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఏడుపు, యాక్ట్ ప్రకారం ఒక పత్రిక కార్యాలయానికి భూమి కేటాయిస్తే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం దాని మీద ఏడుపు, ఒక ప్రజా రాజధాని బ్రహ్మాండంగా ఏర్పాటు జరుగుతుంటే దాని మీద ఏడుపు.